పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటివరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికి నా వందనములు. అందరూ బాగున్నారా? మరి పోయిన వారము వాక్యం వచ్చినందుకు విజయవాడ నుంచి గంగయ్య రంగమ్మ ఏదో చెప్పారు. వాక్యం చాలా చక్కగా చెప్తున్నారమ్మా మీరు. వాక్యం ఎంత కరెక్ట్ గా చెప్తా ఉంటారో అని చెప్పారు. ఎందుకంటే యేసుప్రభు ఒక్కడే దేవుడు అని చెప్తా ఉన్నాను. మీరు కూడా విని ఉంటారు కనుక. అంటే నేను మీరు ఒక్కరి గ్రహించారు, అందుకే చెప్తున్నారు. చాలా మంది నిద్రపోతారు మధ్యాహ్నంలో అని అన్నాను. నిజమే కదా ప్రియులారా? సరే, ఇంకా ఎంతమంది చూస్తున్నారో. చాలా మంది ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ చెప్పింది మాత్రం బ్రదర్ ఒకరే. వాక్య భాగానికి వెళ్దాము. అంత లోపల ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు మాణిక్యరావు గారు, సంపత్ సహోదరి, వాళ్ళ కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళ కుమార్తె లావణ్య, ప్రవీణ్, వాళ్ళకు గర్భఫలం కావాలని ప్రార్థన చేస్తాము. అదేవిధంగా శ్వాసని డేవిడ్ రాజు గారు కుటుంబం, ఆ కుటుంబంలో వాళ్ళ కుమార్తె కుటుంబం, అలాగే కుమారుడు కుటుంబం వంటి కూడా సంపూర్ణంగా దేవునిలో ఎదిగి వాళ్ళ కుటుంబం గర్భఫలం రావాలని భార్యకు ప్రార్థన చేస్తాము. మూడవదిగా డాక్టర్ నీతి రమేష్ గారు, వాళ్ళ కుటుంబానికి కూడా రెండు కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. కుమార్తె వివాహం కొరకు, కుమారుడు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాము. వాళ్ళ కుటుంబం క్షేమం కొరకు కూడా ప్రార్థిస్తాము. వాక్యానికి వెళ్దాము. సంఖ్యాఖండము 13వ అధ్యాయము 16వ వచనం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషులు పేర్లు ఇవే. మోషే నూను కుమారుడైన ఓషేయకు యెహోషువను పేరు పెట్టెను. మోషే కనానీ దేశమును సంచరించి చూచుటకు
వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించే జనములు బలము గలవారో బలము లేనివారో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించే భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించే పట్టణములు ఎట్టిదో వారు గుడారములో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నదో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రభువా, గొప్ప దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్య కార్యాలు చేయగల దేవా, నమ్మకమైన ప్రభువా, నీకు కృతజ్ఞతలు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాను. దయా దాక్షిణ పూర్ణుడా, నీ కృతజ్ఞతలు నాయన. ప్రేమ స్వరూపుడా, చదివిన వాక్య వివరించే యోగ్యత నాకు లేదు. మీరు వచ్చి మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాట్లాడితే అర్థమవుతుందయ్యా. మీరే విను వారికి మేలు కలిగినట్లు ఉపయోగకరంగా నాయన ఆత్మీయంగా బలపడట్టుకు మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ఘనమైన శక్తి గల నామంలో స్తుతిస్తూ సహాయం కోరేది వినయం తడి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవునికి స్తోత్రములు. మరి ఇక్కడ చదివిన వాక్య భాగములో మోషే అక్కడి నుంచి నడిపించాడు కదా. ఇప్పుడు దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళాలి. నిర్గమకాండము 3:7 ఏం చెప్పాడంటే, మోషేని పిలిచి అక్కడ అగ్ని జ్వాలలో ముళ్ళ చెట్టు మండుతూ ఉంటే ఆ స్థలానికి వచ్చినాడు కదా. దిగి వచ్చి మోషే మోషే అని పిలిచి ఏం చెప్పాడంటే, ఈ స్థలము పరిశుద్ధమైనది, నువ్వు నివసించే స్థలము, నీ చెప్పులు తీయము అని చెప్పాడు. ఇప్పుడు చాలా మంది చెప్పులు తీసేస్తే దేవుడు ఆజ్ఞ అనుసరించేస్తాము అని అనుకుంటారు. కానీ ఆ చెప్పులు కాదు ప్రియులారా. మనం నడక క్రియ అది పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నిర్గమకాండంలో మనం ఒకసారి చూస్తాము. 3:7 మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారి పట్టి వారి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. చూసారా ప్రియులారా, మనం దుఃఖపడుతున్నాం, వేదన పడుతున్నాం, ఎవరు చూడలేదు అనుకుంటున్నాం, కానీ దేవుడు అసలు చూడలేదు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు? వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. చూడండి ఎంత చక్కగా చెప్పాడు దేవుడు కదా. ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు. మరి ఇంకొక మాట కూడా ఉంది, వాళ్ళ పనులలో పెట్టి కష్టము పెట్టు వారిని బట్టి వారు మొర వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉంది. ఆ పనులను తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర నేను వింటిని. ఆ బాధ నేను చీమగా చూచుతిని అంటాడు. అబ్బా, దేవుడు మన బాధలో చూశాడు. ఎవరికి తెలియదేమో మన బాధ, హృదయంలో ఉండే బాధ, వేదన ఎవరికి తెలియదేమో. మీ మట్టుకు మీరే అనుకుంటున్నారా? కానీ మీతో కూడా ఉన్న దేవుడికి తెలుసు. మీరు విడవని ఎడబాయని అన్నాడు కదా. మరి తోడగానే ఉంటాడు, మీలో ఉంటాడు. మరి అలా ఉన్న దేవుడికి తెలీదా నీ బాధ, నీ కష్టము, నీ కన్నీరు, నీ వేదన అన్నీ తెలుసు ప్రియులారా. అందుకే ఆయన దిగి వచ్చాడు. అప్పుడు అగ్ని చెట్లో, ముళ్ళ చెట్లో నేను దేవుడు దహించే అగ్గిని, మన దేవుడు దహించే అగ్గిని. అందుకే ఆ ప్రభువారు ఇక్కడ దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాలు పడుతున్న వేదన, బాధ, కష్టము, కన్నీరు వాళ్ళు మూలుగులు విన్నారు. విని నేను దిగి వచ్చాను అని చెప్తున్నాడు. నిజమే కదా. యోహాను సువార్త 20 కూడా 11వ వచనం పైన చూస్తే మగలేని మరియ ఆ సమాధి తోట దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చి మరియా అన్నాడు, ఇంకేం కావాలి అన్నాడు కదా. వెంటనే తోటమాలి అనుకున్నది ఆమె, నేను ఎత్తుకొని పోతాను, చూడు ఎంత ప్రేమ, మోసుకొని పోతాను నేను అంటుంది. ప్రభు ఎక్కడ పెట్టారు? కానీ మరణ పునరుద్ధానం గురించి ఆయన వెంట అడుగడుగు చెప్తూనే ఉన్నాడు. శాస్త్రులు అర్థం చేసుకున్నారు. అతను మనుష్య కుమారుడు మరణించి తిరిగి లేస్తాడని చెప్పాడు.
ఒకవేళ శిష్యులు ఎక్కడైనా దాచిపెట్టి లేచాడని చెప్పిపోతారు అని కాపలా పెట్టారు. అయితే ఆయన చెప్పి నేనట్టే లేచాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. కనుక మరియా అనగానే ఆమె రబుని అన్నది. నన్ను ముట్టద్దు అన్నాడు కదా, ఎందుకంటే ఇంకా నేను తండ్రి ఎద్దుకు వెళ్ళలేదు. కానీ తండ్రి ఎద్దుకు వెళ్ళకపోయినా ఆ కన్నీరు కారుస్తుంటే వెంటనే పునరుద్ధరణగా లేచిన వెంటనే చూడండి, పైకి వెళ్ళకపోయినా దేవుడు అలాగే దిగి తిరిగి వచ్చేసాడు. బిచ్చగాడు, దావీదు కుమారుడా, దావీదు నన్ను కరుణించు అంటే యేసు ప్రభు కూడా వెంటనే ఆగిపోయాడు. వెంటనే ఆగిపోయి నిలిచిపోయి ఏం చేశాడంటే, అతను నా దగ్గరికి తీసుకురండి. అనేక మంది ఆక్షేపణ చేశారు, అడ్డగించారు, వద్దు, పిలవద్దు, అరవద్దు, మరింత గట్టిగా అరిచాడు. ఎందుకంటే సత్యం ఎరిగితే గట్టిగా అరుస్తాము, సత్యం తెలిస్తే తప్పకుండా ప్రియులారా దాచుకోలేము. ఆయన సత్యవంతుడు, ఆ నిజ దేవుడు కనుక తప్పకుండా మనము ఆ గుడ్డివాడు అరిచినట్టుగా మనం కూడా గట్టిగా. అవును, నేను కొంతమంది కూర్చోని ఉంటారు, వాళ్ళు కరపత్రాలు ఇస్తా ఉంటాను. చెప్తే ఎందుకు మరిస్తావు, మాకు చెప్పకూడదు, ఇక్కడ చెప్పొద్దు, మీ మాట వినేదా దేవుని మాట వినేదా నేను అంటాను. అట్లా చెప్పేసి వచ్చేస్తాను. మళ్ళీ వాళ్ళు చదువుకుంటారు. అవును ప్రియులారా, దేవుడు మనకి సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించమన్నాడు. కనుక దేవుని ప్రేమ మనం చెప్పాలి. ఆ నిశ్చయంగా మన బాధను చూశాడు, కష్టం కన్నీళ్లు తెలిసే ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. అవును ప్రియులారా, అంత చక్కగా చూడండి, ఎంత దేవుడు ఎంత గొప్పవాడో. నా ప్రజల బాధ నిశ్చయంగా చూచితుడి, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వాళ్ళు మొరవెంటిని. అంటే కష్టం అంటే ఏం చేయాలంట, మొర పెట్టాల, ప్రార్థించాలి. బాధ మాత్రం లోపలే ఉంటుంది, దేవుడు చూస్తాడు. కానీ ఏం చేయాలి, మనము మన భారాన్ని ఆయన మీద వేయాలి. అందుకే అన్నాడు సామెతలు 16:3, నీ పనుల భారం నా మీద వేసే అంటాడు, నేను సఫలపరుస్తాను అన్నాడు. కనుక ఆ భారాన్ని వేయాలంటే ప్రార్థించాలి, మొరపెట్టాలి. భారాన్ని ప్రార్థన చేసిన తర్వాత దుఃఖపడకూడదు, బాధపడకూడదు ప్రియులారా. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు, వింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉంది. అబ్బా, బాధ చూశాడు, దుఃఖం తెలిసి ఉంటుంది, మన వింటాడు, మన ప్రార్థన కూడా ఆయన వింటాడు. కనుక వినే దేవుడు, మన బాధ తెలుసుకున్న దేవుడు, మన కష్టాన్ని కూడా తెలుసుకున్న దేవుడు, బాధను చూచే దేవుడు. ఎవరు చూడలేదనుకున్నారేమో, కానీ దేవుడు ఆయనకు మరుగుగా లేదు ప్రియులారా. కను దృష్టి ఎబ్రి 4:13 అదే ఉంది, ఆయన మరుగైనది ఏమీ లేదు. ఆయన చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ దుఃఖము ఆయనకి తెలిసే ఉంది. కష్టం పెడితే మొరపెట్టు, మరువత్తులుస్తానంటాడు ప్రభు. నా నామమున ఏది అడిగినా నేను ఇస్తాను. ఎలా అడగాలి, యోహాను సువార్త 15:7 ఉంది. నా యందు మీరు నా యందు ఉండేలాగనా ఏం చేయాలన్నాడు. అప్పుడు నీకేది ఇష్టం అడుగు అన్నాడు. అబ్బా, ఆయన యందు నిలిచి ఉంటే, మన ముందు ఆయన ఉంటే, మనకు ఏది ఇష్టమో అడిగితే ఏం చేస్తాడు, వెంటనే ఇచ్చే దేవుడు. అవును ప్రియులారా, అన్న అడిగింది ఇచ్చాడు కదా, ఇచ్చాడు. మళ్ళీ ఏడవలేదు, ఆమె దుఃఖపడలేదు. 1 సమూయేలు 1:18 చూస్తే ప్రార్థన చేస్తా ఉంది, నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు అని ఏలి దగ్గర చెప్పాడు. కానీ ఆయన తాగుబోతుడు అనుకున్నాడు, కానీ కోప్పడలేదు. ఎక్కువ ప్రార్థనలు ఉంటే కోప్పడము. మనకి హెచ్చరిక ఇచ్చినా, మనలో ఉండే ఏదైనా ఎదిరిచ్చినా, లేకపోతే మనలో ఉండే లోపాలు చెప్పినా కోప్పడము. ఎందుకంటే ప్రార్థన ఎక్కువ చేస్తుంటాం. ప్రార్థన ఎక్కువ చేస్తే కోపం రాదు. ప్రార్థనలో మనం ఎక్కువ ఉంటే, ప్రార్థన చేయకపోతే తప్పకుండా వస్తాయి. అవును ప్రియులారా, నేను ఎవరైనా వందనాలు చెప్పకపోతే అంటాను, ఏం ప్రార్థన చేయలేదు అంటాను. దేవునిలో ఉంటే తప్పకుండా చూడగానే వందనాలమ్మా అంటారు కదా. ఎవరికైనా దేవుని బిడ్డలు కనపడితే మనం ఏం చేయాలి, వందనాలు చెప్పాలి. కనుక ప్రియులారా, ఇక్కడ అలా చెప్పాడు ప్రభువారు మోషేతో. అందుకనే మోషే ఏం చెప్పాడు, ఆ దేశానికి, మంచి దేశానికి, కింద ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు వాళ్ళని
పంపాలి అని అంటాడు. పాలు తేను ప్రవహించు దేశమునకు వారిని నడిపించును, దిగి వచ్చి ఉన్నా నేను. కాబట్టి నేను కనపడను కదా వాళ్ళకి, నువ్వు వెళ్ళు. అవును ప్రియులారా, దేవుడిని ఎరిగిన వారికి దేవుడు తెలుసు. యోహాను సువార్త 14లో కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే 16లో, లోకము నన్ను ఎరుగదు, మీరు నన్ను ఎరుగుదురు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, లోకం ఎరగదు, లోకానికి తెలియదు. కానీ మనల్ని చూసి మనతో ఉండి మనతో మాట్లాడి మీరు చెప్పండి అని చెప్పాడు. మనం చెప్పాలి. నిజం అంటే వాళ్ళకు మేలు కలిగే మాటలు చెప్పడానికి భయపడకూడదు. వాళ్ళు నశించిపోతారు, అగ్ని గుడ్డకు వెళ్తారు. కాబట్టి మనం చెప్పాలి. ఇక్కడ కూడా అదే, మంచి దేశానికి. అక్కడ శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు, బానిసలో ఉన్నారు, వేదనతో ఉన్నారు, కృంగిపోతున్నారు. వాళ్ళు మూలుగులు నాకు వినబడతా ఉంది. ఎంత గొప్ప దేవుడు జల్లాలి. ఇప్పుడు మనల్ని కూడా అలాగే, మనల్ని కూడా మంచి దేశానికి పంపాలి. నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యం, పాలు తేనె ప్రవహించే దేశం. అవును ప్రియులారా, అక్కడికి మనం పంపాలని ఏం చేశారు, కొంతమందిని పంపాడు. కానీ ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఏం చేసినాడంటే, నేను వెళ్ళి వచ్చి నేను నా సన్నిధికి తీసుకెళ్తాను అన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడిని పంపాడుగా, దేవుడే దిగి వచ్చాడుగా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా ప్రియులారా. నిజమే, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ తిరుగుతూ ఒక్కరే. ఆ ఒక్కరే ఏం చేశారు, పరిశుద్ధాత్మ వచ్చారు. పరిశుద్ధాత్మ లోపల ప్రవేశించడానికి ఉండాలి. అంటే శరీరంగా ఉంటే లోపలికి ప్రవేశించలేరు కదా, అందుకనే వచ్చారు. కనుక వీళ్ళు ఏం చేశారు, పంపించారు. ఒక్కొక్కరుగా పంపించినాడు. 12 గోత్రముల నుంచి ఒక్కొక్క మనిషిని పంపించి కూడా నూన్ కుమారుడైన యెహోషువని కూడా పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 27 వచనం చూస్తాము. సంఖ్యాకాండము 13:27. వారు అతని తెలియపరిచిన దేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారు పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీలు దక్షిణ దేశములో నివసించుచున్నవారు, తీలు, ఎపియసీలు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీలు సముద్రం వద్ద యోర్దాను నది ప్రాంతములోను నివసించుచున్నారు అని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మడపరిచి, మనము నిశ్చయముగా వెళదము, రండి, దాని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అనేను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. మరి వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన ఆ దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత హేయులు, అక్కడ నెపేషీయులు సంబంధులైన అనాకులు వంశపు షపీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనిరి. అబ్బా, చూసారా ప్రియులారా, వీళ్ళు ఎంతగా చెప్తున్నారు వచ్చిన వాళ్ళు. కానీ ఏం చెప్పారు, కాలేబు మాత్రము ఇలా చెప్పాడు, నిమ్మలపరిచి నిశ్చయముగా వెళ్తాము, దాన్ని జయించుటకు మాకు శక్తి చాలు అన్నారు. అంటే ఈ 12 మందిలో ఏం చెప్పారంటే మనుషులు అయ్యో భయపెట్టేస్తున్నారు. అవును ప్రియులారా, ఎవరైనా కొత్తగా బాప్తీసం తీసుకోవడానికి ముందుకొస్తారా, వాళ్ళని చూసి ఈ కొంచెం పాతగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అవును బాప్తీసం తీసుకుంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అన్ని చెప్పి ఆటంకపరుస్తారు, అభ్యంతరపరుస్తారు, అధైర్యపరుస్తారు, భయపెట్టిస్తున్నారు, రాకుండా చేస్తారు. పరిసయ్యులు కూడా అంతే కదా, ఒకరిని రానీరు, వాళ్ళు రారు కదా.
నిత్య రాజ్యానికి, దేవుని రాజ్యానికి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, అలాంటి వాళ్ళే వీళ్ళు. అయితే ఈ కాలేబు మాత్రం ఎలా ఉంటాడంట, 14:24లో కాలేబు మంచి మనసు కలిగి పూర్ణమైన మనసుతో నన్ను అనుసరించి యేతువు చేత అతడు పోయి దేశములో అతన్ని ప్రవేశపెట్టేదును. ఎంత బాగా చెప్పాడు. ఎందుకంటే సమర్పణ జీవితం, మంచి మనసు కలిగి పూర్ణమైన మనసుతో దేవుని ఆజ్ఞలు అనుసరించాడు. ఆ యేతువు చేతనే అతను చెప్తాడు అనమాట, దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొనును. అమాలేకీలు కనానీయులను ఆ లోయలలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గంగా అరణ్యమునకు ప్రయాణమై పోండనెను. అంటే ఎర్ర సముద్రం దాటారు ఇశ్రాయేలు జనాలు. మళ్ళీ వాళ్ళు తిరిగి రేపు మీరు కూడా తిరిగి పండి వెళ్ళిపోండి అన్న. అదే చెప్తున్నారు. సమర్పణ జీవితం ఉంటే ప్రియులారా, క్రీస్తుని రుచి చూసి ఉంటే వాళ్ళు తప్పకుండా తీసుకోండి, రండి, ఇది మంచిది, సాతాన్ని జయిస్తాము, తీర్పును జయిస్తాము, మరణాన్ని జయిస్తాము, నరకాన్ని జయిస్తాము అని చెప్తాము. మన దేవుని నమ్ముకున్నది అందుకే, నిత్య జీవం పోవడానికి, నరకాన్ని తప్పించుకోవడానికి, తీర్పుని తప్పించుకోవడానికి. జడ్జిమెంట్ ఉంది ప్రియులారా, ఆ తీర్పుని మనము జయిస్తాము. ఎందుకంటే దాటి, అందుకే యోహాను సువార్త 5:24లో ఉంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన పంపిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారు, తీర్పుని మరణాన్ని దాటి నిత్య జీవానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా, స్తోత్రం కదా. ఎంత సూక్ష్మల మోక్షం, విశ్వాసం అంతే, పరిపూర్ణ విశ్వాసం ఉంటే చాలు. కానీ వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, భయపుట్టేస్తున్నారు. అమ్మో వాళ్ళు నెపీలు, రాక్షసులు, వాళ్ళు మన వల్ల కాదు, జయించలేము, వాళ్ళకి రుచి చూడలేదు దేవుని రుచి చూసి ఉంటే ఆయన శక్తివంతుడు, మన పక్షాన యుద్ధం ఆడతాడు అని తెలుసుకొని ఉంటే తప్పకుండా వాళ్ళు అలా చెప్పరు ప్రియులారా. కనుక ఇక్కడ అదే విధంగా ఇక్కడ చూస్తున్నాం మనము, దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదో చూస్తాం. 32వ అధ్యాయం కూడా 12వ వచనములో, మరియు ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులుగా ప్రమాణపూర్వకంగా నిచ్చిన దేశము మరి వారు తప్ప మరి ఎవడనో చూడరని ప్రమాణము చేశాను. అంతే ప్రియులారా, కాలేబు, యెహోషువ చెప్తున్నారు, వాళ్ళు తప్ప ఏం చేయరు, పూర్ణ మనసుతో అనుసరించారు. కనుక అబ్రహాము, ఈసాకు, యాకోబుల ప్రమాణం పూర్వకంగా ఇచ్చిన దేశాన్ని వారు తప్ప మరి ఎవరు చూడరు అని ఇక్కడ కూడా ప్రమాణము చేసేసాడు. మరి అంత గొప్ప దేవుడిగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. మరి యెహోషువ గ్రంథము 14:8 వచనం కూడా ఒకసారి చూస్తాము. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనులు హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. చూసారా, నిండు మనసు అనుసరిస్తేనే మనం జయం పొందగలము. అనుసరించి తిని ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండును. హల్లెలూయా, స్తోత్రం. నిండు మనసుతో, పూర్ణ మనసుతో దేవుడు కూడా అడిగాడు కదా. ధర్మశాస్త్రం ఏమి రాసింది, ధర్మశాస్త్ర ఉపదేశకుడు వెళ్ళాడు నిత్య జీవం కావాలని. అప్పుడు అడిగారు, ఏమి రాసింది చెప్పు అన్నాడు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, నిన్ను వాళ్ళ పొరుగు వారిని ప్రేమించాలి, అలాగే చెయ్యి అన్నాడు. చేస్తే ఏమొస్తుంది, నిత్య జీవం. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి. నిండు మనసుతో ప్రేమించిన వారికి వారి సంతానమును కూడా భూమిని ఇస్తాడు. వా, అందుకే ఒక్కరు నమ్మితే రక్షణ పొందితే అందరికీ రక్షణ అని తెలియజేస్తున్నారు కదా. అలాగే ద్వితీయోపదేశ ఖండములు కూడా ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము. 31:6 ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడకుడి,
వారిని చూసి దిగులు పడకుడి. ఎవరిని చూసి? శత్రువులని, అడ్డగించిన వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. మరి మోషే యెహోవాను పిలిచి, నీవు నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండుము. ఎందుకంటే మోషే మృతి పొందిన తర్వాత ఇంకా వీళ్లే కదా, దేవుడు కూడా యెహోషువని ధైర్యపరిచినాడు. యెహోవా నా ప్రజలకిచ్చిన చుట్టూ వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకము. ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాడు. ఎవరు? మోషే. చూసారా ప్రియులారా? చెప్పినాక తర్వాత ఏం చేశాడంటే అదే 23వ వచనం కూడా, యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నూను కుమారుడైన యెహోషువకు, నీవు నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలులను నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనల్ని పరలోక రాజ్యం, నిత్య రాజ్యం వరకు నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన తోడుగా ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీరు వచ్చినా విడిచిపెట్టడు. ధైర్యంగా ఉండండి, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండండి. నీ ముందు నడిచేవాడు యెహోవాయే కనుక ఆయన విడువడు, ఎడబాయడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాడు. అలా ధైర్యపరిచి మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచిన సజీవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ప్రార్థించుకుందాం. జీవగల దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. మంచి దేశానికి మమ్మల్ని పంపడానికి నువ్వు ఇష్టపడ్డావు నాయనా. నిండా మనసుతో, సంపూర్ణ ఆత్మ కలిగి, పరిపూర్ణ ప్రేమ, పూర్ణ హృదయంతో ప్రేమించి, పూర్ణ మనస్సు నీ ఆజ్ఞ అనుసరించి నిన్ను కూడా ప్రేమ మా హృదయంలో దాచుకొని నాయనా మేము ప్రార్థించినప్పుడు దేవా జవాబిచ్చే దేవుడు. మా శ్రమ, కష్టం, కన్నీరు, శత్రువు అన్ని జయించుటకు శక్తినిచ్చి నీ తోడుగా ఉన్నావు. నీకు వందనాలయ్యా. ఎపిసోడ్ సహాయపడిన ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించండి. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. వీక్షిస్తున్న వాళ్ళు కూడా ఆశీర్వదించండి. దయగల ప్రభువా, అనేక మంది అనారోగ్యంతో ఉండే వాళ్లకు స్వస్థత కలుగ చేయండి ప్రభువా. నాయనా నీ విశ్వాసమే నీకు స్వస్థత అన్నావు. విశ్వాసంతో ఈ ప్రార్థన వింటున్న వాళ్లకు స్వస్థపరచండి. కన్ను మూసుకొని ప్రభా ప్రార్థించిన వేదన, బాధ, కష్టం, కన్నీరు నువ్వు చూచుచున్న దేవుడు, తెలుసుకుంటున్న దేవుడు నువ్వు మాత్రమే నాయనా. సమస్తము కొరతలు నింపి, అక్కర్లు తీర్చి, అవసరత తీర్చి, సమాధాన నెమ్మదించి స్వస్థపరుస్తావు కనుక సహాయం చేయండి ప్రభా. చదువుకునే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనారోగ్యాన్ని స్వస్థపరిచినందుకు వందనాలు, స్తోత్రములు. కరుణా సంపూర్ణుడా, దయాదాక్షిణ పూర్ణుడా, మరణించిన గృహాల ఆదరణ, ఓదార్పు దయచేయండి అయ్యా. నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు నాయనా. నీకు స్తోత్రం. చదువుకున్న వాళ్ళకి జ్ఞాపక శక్తి, జ్ఞానం, ఎగ్జామ్ లో సహాయం చేయండి. ఉద్యోగాలు దయచేయండి అయ్యా. నాయనా తండ్రి, ఎవరి బిడ్డలకు వివాహం కాకుండా విశ్వాసులకే వదులు వారిని జతపరచండి. పరిశుద్ధుడా, వివాహం జరిగిన గర్భఫలం లేకుండా దుఃఖపడుతున్నారు. వాళ్ళ గర్భఫలాలు దయచేయండి నాయన. కరుణా సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రములు. సుఖపరసం కూడా దయచేయండి నాయనా. ప్రభా, కోర్టు సమస్యలో న్యాయం చేయండి. న్యాయాధిపతి మీరే, న్యాయం చేయమని అడుగుతున్నాను నాయనా తండ్రి. అద్భుతం చేయండి. రావాల్సిన ఐశ్వర్యం, ధనం ప్రభా ఇచ్చిన వాళ్ళు త్వరగా ఇవ్వటకు సహాయం చేయండి అయ్యా. అంతేకాకుండా ప్రభా నాయన లోన్ తీర్పోటుకు సహాయం చేయండి. ప్రేమగల ప్రభా, సమస్తం మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ పరిచయండి నాయనా తండ్రికి. చూస్తున్న వాళ్ళందరి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి, వేదనలో, బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళు ఉన్న వాళ్ళను ఆశీర్వదించి, కన్ను దృష్టి తొలగించి, దుష్టుని దూరపరిచి నీ కాపుదల భద్రత ఉంచమని ప్రభా. దూర దేశంలో ఉండే బిడ్డల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయం తడి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్.